Everyone, 10th class maths first chapter real numbers show that root 3 plus root 5 is irrational number. Hi, I am Kirti Sharan. So now we are proving root 3 plus root 5 is irrational number. So for that, let us assume that root 3 plus root 5 is rational. Means you have to assume like contradictory. మీన్స్ ఇర్రాషనల్ బదులు రేషనల్ అని మనం తీసుకొని ప్రూవ్ చేయొచ్చండి సమ్ని. సో రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది రేషనల్ అని తీసుకున్నాం. ఇక్కడ ఏబిఆర్ ఇంటీజర్స్ అండ్ ఏబిఆర్ కోప్రైమ్స్ బీ నాట్ ఈక్వల్స్ టు 0. కోప్రైమ్స్ మీన్ నథింగ్ బట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. అదర్ దాన్ వన్ ఫ్యాక్టర్ ఇట్ విల్ నాట్ బీ కోప్రైమ్. సో మనం ఇప్పుడు రూట్ 3 ప్లస్ రూట్ 5ని ఏ బై బి ఫామ్లో రాసుకుంటున్నాం. ఏ బై బి ఫామ్ అంటే రేషనల్ నెంబర్ ఫామ్ అండి. సో రూట్ 3 మీన్స్ రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి రాసుకున్నప్పుడు ఇక్కడ ఎడిషన్లో ఉన్నది ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అని మనం అనుకుంటే ఎల్హెచ్ఎస్ వైపు ఎడిషన్లో ఉన్నది ఇది మనం ఎల్హెచ్ఎస్ అని ఇది ఆర్హెచ్ఎస్ అని మనం అనుకున్నాం అనుకోండి. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అండి. ఇటువైపు మనం అనుకున్నది ఇది ఎడిషన్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ సైడ్ వస్తే అది సబ్ట్రాక్షన్ అవుతుందండి. సో మనకి ఈక్వేషన్ ఎలా వస్తుందంటే రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 5 అని వస్తుంది. సో దట్ ఇంప్లాయిస్ ఇక్కడ మనం ఎల్సిఎం మీన్స్ ఎల్సిఎం తీసుకుంటాం ఈ రెండింటికి. సో ఇక్కడ ఏంటంటే 1 అని తీసుకోవాలి. సో ఈ రెండింటిలో బి వస్తుందండి ఎల్సిఎం. సో బి ఇంటూ 1 బి ఏ దాని ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. ఇక్కడ 1 ఇంటూ బి బి ఇంటూ రూట్ 5 అవుతుందండి. సో ఫైనల్ ఈక్వేషన్ ఏ మైనస్ రూట్ 5 బై బి వస్తుంది. సో ఇక్కడ డివిజన్ పొజిషన్లో ఉన్నది మనం మళ్ళీ ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే అది రూట్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ 5b. ఇప్పుడు మనకి సమ్ ప్రూవ్ చేయడం కోసం మనం ఈ ఈక్వేషన్ తీసుకొని దానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, రూట్ 3/b హోల్ స్క్వేర్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ 5b హోల్ స్క్వేర్ అంటే బోత్ సైడ్స్ మనం స్క్వేరింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా చాలా సమ్స్లో రూట్ 3 ప్రూవ్ చేశాను కదా. రూట్ 3 ఈజ్ ఇర్రాషనల్, రూట్ 5 ఈజ్ ఇర్రాషనల్, రూట్ 2 ఈజ్ ఇర్రాషనల్లో చెప్పినట్టు ఈ స్క్వేర్ కట్ అయిపోతే ఓన్లీ 3 మిగులుతుంది. బీ స్క్వేర్ ఈజ్ అంటే మీన్స్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సో బీకి బీ స్క్వేర్ అవుతుందండి. సో అది 3b స్క్వేర్ అవుతుంది. అలాగే ఏ మైనస్ రూట్ 5b హోల్ స్క్వేర్ అంటే ఇది మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉన్నదండి. దాని ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. సో మనం ఇప్పుడు ఏ మైనస్ రూట్ 5bని ఇలాగా మనం చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఫార్ములాలో మొత్తం మనం స్ప్లిట్ చేస్తాము. సో ఏ స్క్వేర్ అంటే ఇది యూ హ్యావ్ టు అజ్యూమ్ ఏ నేమ్ వచ్చి ఏ అని, బి నేమ్ వచ్చి రూట్ 5b అని మనం రాసుకున్నాం అనుకోండి, మనకి స్ప్లిట్ చేయడం ఈజీగా ఉంటుందండి. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ 2 ఏ ప్లేస్లోనేమొచ్చి ఈ ఏని రాసుకుంటాం, ఈ బి ప్లేస్లోనేమొచ్చి రూట్ 5b రాసుకుంటాం. ప్లస్ బి అంటే ఇక్కడ ఏంటి రూట్ 5b కాబట్టి రూట్ 5b హోల్ స్క్వేర్ మీన్స్ ఇక్కడ బీ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఇలా రాస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తున్నాం. మీన్స్ 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ రూట్ 5 ఉంది కాబట్టి రూట్ 5, 2 ఉంది కాబట్టి 2a ఇంటూ బి. మొత్తం ఇది మల్టిప్లికేషన్లో పొజిషన్లో ఉంది కాబట్టి 2 రూట్ 5ab వస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారంటే రూట్ 5 ఉంది, మళ్ళీ మనం 2ని ఈ రూట్ని క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. సో బీ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ మీన్స్ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్, ఇదే ఇంపార్టెంట్. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 రూట్ 5ab ప్లస్ బీ స్క్వేర్ కదా. ఇక్కడ సబ్ట్రాక్షన్లో ఉన్నది మనం ఎల్హెచ్ సైడ్ పంపించేస్తే అది ఎడిషన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎడిషన్లో ఉన్నది మనం ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే అది మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్ట్రాక్షన్లో ఉంది, మనం ఎల్హెచ్ఎస్ అని అనుకున్నాం కదా ఆల్రెడీ. ఈ సైడ్ని ఈ టైప్ పంపించామనుకోండి అది 2 రూట్ 5ab అవుతుంది. ఇది ఎడిషన్లో ఉంది, ఈ టైప్ పంపిస్తే అది సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 2 రూట్ 5ab ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 5b స్క్వేర్ అండ్ 3b స్క్వేర్ రెండు టర్మ్స్ ఒకలాగే ఉన్నాయి కాబట్టి మనం ఇది సబ్ట్రాక్షన్ అప్లై చేయొచ్చు. సో 5b స్క్వేర్ నుంచి 3b స్క్వేర్ తీస్తే 2b స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్
మనకి ఫైనల్గా వస్తుంది. సో ఇక్కడ 2ab అనేది మల్టిప్లికేషన్ పొజిషన్లో ఉంది. మనం ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించామనుకోండి a² + 2b² / 2ab అవుతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మనకి √5 = a² + 2b² / 2ab అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ 2ab ఈ మూడు కూడా మనకి ఇంటిజర్సే ఫ్రెండ్స్. అదే కాకుండా ఇది a/b ఫామ్లోనే ఉంది. సో ఇది రేషనల్ అవుతుంది. మనం ఏమని తీసుకున్నాం ఇక్కడ చూడండి, ఉత్తి √5 వచ్చింది. √5 అనేది రేషనల్ అని తీసుకున్నాము. ఇది మనం సాల్వ్ చేసామంటే మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి, అది కోప్రైమ్ అవ్వదు. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. కానీ మనం ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, √5 అనేది ఇర్రాషనల్ నెంబర్ అది. సో మన అజంప్షన్ ఏమైతే అనుకున్నామో, మనం √5 అనేది రేషనల్ అని ఏదైతే అనుకున్నామో అది రాంగ్ ఫ్రెండ్స్. ఏంటంటే √5 అనేది ఇర్రాషనల్. ఇప్పుడు √5 అనేది ఇర్రాషనల్ అయితే దానికి ఈక్వల్స్ టు ఉన్నది కాబట్టి మొత్తం ఇదంతా కూడా ఇర్రాషనల్ అవుతుంది. సో వీ కంక్లూడ్ దట్ √3 + √5 ఈజ్ ఇర్రాషనల్ నెంబర్. Thanks for watching friends. If you like this video, if you like my explanation, please like, share and comment. Please subscribe my channel friends. Thank you.